హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను మీ నగేష్ మీకోసం. ఈరోజు 9 జూలై 2026 గురువారం. ఈరోజు మరి ట్రేడింగ్ సెషన్ ఏం జరిగిందో చెప్పుకుందాం. ముందుగా మీకు చార్ట్ ఓపెన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుద్ది. ఓకేనా? ఈరోజు ట్రేడింగ్ సెషన్ చూడండి. ఇక్కడ ఈ గ్రీన్ కలర్ చిన్న బార్ పడింది కదా, ఇది వన్ డే రిప్రజెంట్స్ వన్ బార్ రిప్రజెంట్స్ వన్ డే. ఓకేనా? ఇది నిన్నటి రోజు హై కంటే ఈ రోజు హై లోగా ఉంది, తక్కువగా ఉంది. నిన్నటి రోజు లో కంటే ఈ రోజులో కొద్దిగా ఎక్కువ ఉంది. చూసారా? దీన్ని ఏమంటారంటే ఇలా పడితే ఇన్సైడ్ డే అంటారు. ఇన్సైడ్ డే. ఇన్సైడ్ డే అంటే మీనింగ్ ఏంటంటే పబ్లిక్ ఆర్ నాట్ పార్టిసిపేటెడ్ ఫుల్లీ. ఏదో రకరకాల రీజన్స్ అని మీనింగ్. యుద్ధం వల్ల ఇంకోటి సెంటిమెంట్ గానో వాట్ ఎవర్ ఇట్ మేబీ. అంటే ఇన్సైడ్ అంటే ఎక్కువ పబ్లిక్ పార్టిసిపేట్ చేయలేదు ఈరోజు ట్రేడింగ్ సెక్షన్లో అని దాని యొక్క ఉద్దేశం. అలాగే అవుట్ సైడ్ డే పడుతుంది. ఈసారి ఎప్పుడైనా అవుట్ సైడ్ డే పడ్డప్పుడు మీకు చూపిస్తాను. ఇలాగే ఈ రోజుకి ఇన్సైడ్ డే. ఓకేనా? అయితే ఈరోజు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయింది 23,928. దానికి మనం నిన్న చెప్పుకున్నాం కదా 319 పాయింట్లు మూమెంట్ అని. దానికి అది యాడ్ చేస్తే 24,247. ఏదైతే ఈ బ్లూ వాల్యూ ఉందో దిస్ ఈస్ టాప్ వాల్యూ. ఓకేనా? అలాగే ఈరోజు ఓపెన్కి నిన్న మనం చెప్పుకున్న -119 అయితే ఈ బాటమ్ వాల్యూ ఇది 23,809 ఈ వాల్యూ. ఈ రెండింటి మధ్యలోనే మూమెంట్ ఉంటుంది అని అనుకున్నాం. ఓకేనా? ఈరోజు వాడు ఓపెన్ నుంచి 206 పాయింట్లు పెరిగాడండి. ఈ ఓపెన్ నుంచి ఇలాగా. ఈరోజు హై వచ్చి 24,134. అంటే ఈరోజు హై నుంచి ఓపెన్ మైనస్ చేస్తే 206 పాయింట్లు పైకి పెరిగింది. అంటే 206/319 ఇంటూ 100 వేస్తే 64.57% మూమెంట్ అచీవ్డ్. ఇది మీరు బుక్లో రాయాలి. మీ హోంవర్క్ రఫ్ బుక్లో మీరు నోట్ చేయాలి. మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇది పక్క. ఈరోజు ఓపెనింగ్ నుంచి జస్ట్ లో ఒక 3 పాయింట్లు తగ్గిందండి. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో టచ్ అయ్యి వెళ్ళిపోయాడు అంతే. అది నెగ్లిజిబుల్. అది మనం కౌంట్ చేయకల్లా. ఏమండి? ఇది మనకి ఈరోజు డయాగ్రామ్. అలాగే మీరు ప్రతిరోజు చెప్తున్నా, మీరు ఫస్ట్ టైం కానీ ఈ ఛానల్ చూస్తుంటే మీరు ఇంట్రాడే పార్ట్ ఏ నుంచి పార్ట్ హెచ్ వరకు సీక్వెన్సీ ఉంటుందండి. ఈ టాప్ వాల్యూస్ గురించి, బాటమ్ వాల్యూస్ గురించి ఏంటి కథ ఏంది అని మీరు సీక్వెన్సీ అర్థం కావాలంటే మీరు ఇంట్రాడే పార్ట్ ఏ నుంచి పార్ట్ హెచ్ వరకు చూడాలి. చూస్తే మీకు జనరల్ ఐడియా వస్తుంది అన్నమాట. అదేవిధంగా మీరు హోంవర్క్ చేయాలి. పి సురేష్ బాబు, ఖమ్మం, రిటైర్డ్ టీచర్. 2-3 సార్లు మెసేజ్ పెట్టారు. మరి మీరు హోంవర్క్ చేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. ఒకసారి చేయకపోతే స్టార్ట్ చేయండి. ఓకేనా? రైట్. అలాగే ఈరోజు మీకు ఇక్కడ కింద బాక్స్లో 10వ తారీఖు రేపటి కోసం మీకు నేను రీడింగ్ ఇచ్చాను. +260 -205. చూసారా? +260 -205. దీనికంటే ఒక పిసర ఇది ఎక్కువ ఉంది. అంటే రేపు కూడా మేబీ రేపు సెంటిమెంట్ బాగా అనుకూలిస్తే రేపు కూడా కొద్ది పాజిటివ్గానే గ్రీన్గానే ఉంటుందేమో. మరి ఏదైనా సెంటిమెంటే కదండి. ఇంట్రాడే అంటే సెంటిమెంటే. మార్కెట్ సెకండ్ టు సెకండ్ మూమెంట్ సెంటిమెంటే ఉంటుంది. కాబట్టి రేపు ఏం జరుగుద్దో రేపు మనం గమనిద్దాం. అలాగే మీకు ఇంకొకటి కూడా వెరీ షార్ట్ టైంలో మీకు మన సెగ్మెంట్ ఈక్విటీ సెగ్మెంట్ ఉంది కదా. మనం ఇది ఇంట్రాడే సెగ్మెంట్ చెప్పుకున్నాం, ఈక్విటీ సెగ్మెంట్ కూడా చెప్పుకుందాం అనుకున్నాంగా సెకండ్ వీడియోలో. విత్ ఇన్ ది షార్ట్ టైం మీకు ఆ వీడియోస్ కూడా వస్తాయి. అది ఆల్రెడీ రెడీ అవుతుంది, స్క్రిప్ట్ రెడీ అవుతుంది. చిన్న చిన్న వీడియోసే ఉంటాయి.
దాని తగ్గట్టుగా మనం ముందుకెళ్దాం. అలాగే చూడండి, రేపు రీడింగ్స్ కూడా ఇచ్చాను, మీరు నోట్ చేసుకోండి, తద్వారా ముందుకెళ్దాం. ఓకేనా? అది విషయం. ఇంకొకటి మీకు నన్ను కాంటాక్ట్ చేయాలంటే తెలిసిందే కదా, నా వాట్సాప్ నెంబర్ ఉంది, 9063221180. నా వాట్సాప్కి ఏమన్నా సింబల్ గురించి కావాలంటే చెప్పండి, మీకు నేను యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీకు ఆ రీడింగ్ ఇస్తాను. ఓకేనా? ఒక మంచి మాట చెప్పుకోవాలి కదా, టైం అయిపోయి వస్తుంది మనకి. వేరే షార్ట్ టర్మ్లో చెప్పుకుందాం, మనం ఒక ఇది అనుకున్నాం కదా. ఏ పనిని కూడా రేపటికి వాయిదా వేయకండి. వాయిదా ఎందుకంటే రేపు మరో పని మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. బాగుంది కదా? ఇంకోసారి చెప్పనా, ఏ పనిని మీరు రేపటికి వాయిదా వేయకండి. ఎందుకంటే రేపు మరో పని మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అంతే కదా, ఎప్పుడు పని ఎప్పుడు అయిపోవాలి. కాబట్టి ఇప్పుడు కూడా హోంవర్క్ చేయండి, బుక్ తీయండి, పేజ్ ఓపెన్ చేయండి, రీడింగ్స్ అన్ని రాయండి. రాస్తేనే మీకు కొద్దిగా మైండ్లో ఫీడింగ్ ఉంటుంది, ఎంత యావరేజ్ పర్సంటేజ్ మనకి మూమెంట్ ఉంటుంది ఇవన్నీ తెలుస్తాయి. దాని ద్వారా మీ డెసిషన్ మేకింగ్ బాగుంటుంది. అంతే కదా, అదే విషయం. అలాగే డిస్క్లైమర్ అండి, సేమ్ టు సేమ్, ఏ మార్పు లేదు. తెలిసిపోయిందిగా మీకు, ఎడ్యుకేషన్ ఛానల్ ఇది, అవేర్నెస్ కోసం చెప్తున్నాం. బట్ చక్కగా అర్థం చేసుకోండి, హోంవర్క్ చేయండి. ఒక ఈవినింగ్ ఒక 10 నిమిషాలు టైం స్పేర్ చేయండి. ఒక 7 to 8 మినిట్స్ టైం స్పేర్ చేయండి. చేస్తే మీకు ఇది అర్థమవుతుంది, చక్కగా చే బాగా అర్థమవుతుంది అన్నమాట. ఓకేనా? మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, అది మటు మర్చిపోకండి. వీలైతే పర్సనల్గా ఫోన్ చేసి చెప్పండి. ఓకేనా? రైట్, టైం అయిపోతుంది మరి. దిస్ ఈజ్ నగేష్ సైనింగ్ ఆఫ్. బై బై. జై హింద్.